హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఖమ్మం మైబాద్ రోడ్ మరంతల్లి రోడ్కి నియర్ బై ఉన్నటువంటి వెంకటాపాలెంలో గూడూరుపాడు రోడ్లో ఒక కొత్త వెంచర్ వేశారండి. అది డీటీసీపీ అప్రూవ్డ్తో ఉన్నటువంటి వెంచరా లేకపోతే టోటల్గా ఎన్ని ఏకర్స్లో వేశారు, దాంట్లో గజం అనేది ఎంత కాస్ట్ ఉంది, ప్రజెంట్గా మైబాద్ రోడ్ మరంతల్లి రోడ్డు ఎంతవరకు డెవలప్ అయింది, రోడ్ అనేది డబుల్ రోడ్ చేస్తున్నారు, అది డెవలప్ చేశారా లేదా అనేది ఈరోజు అయితే ఫుల్ క్లారిటీతో అయితే ఈ వీడియో ఉంటుంది. ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూస్తే మీకు టోటల్గా అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు డిస్క్రిప్షన్లో నేను లింక్లో ఇచ్చానండి. నా ఛానల్లో నా పాత వీడియో ప్రీవియస్ వీడియో ఒక ఉంటుంది, మారంతోల్ రోడ్లో గజం ఎంత ఉందనే కాన్సెప్ట్తో ఒక వీడియో చేశాను. అదొకసారి చూడండి, చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ ఏరియాలో ఉన్నటువంటి ధరణి అని చెప్పేసి ఒక కొత్త వెంచర్ డీటీసీపీలో కాస్ట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది టోటల్గా మీకు అర్థమైపోద్ది ఆ ఏరియాలో. ఇలాంటి అర్థం కావాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క వీడియోని నేను చేస్తున్నాను. ఇలా అవసరం అనేది వస్తుందనే ఉద్దేశంతోనే లాంగెస్ట్ విజన్తోనే అయితే నేనైతే ముందుకెళ్తున్నానండి. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నేను లాస్ట్ వీడియోలో నేలకొండపల్లిలో రెండు వెంచర్స్ వీడియో చూపించాను. ఆ వీడియో చూపించినప్పుడు మీకు ఒక విషయం చెప్పానండి, పుట్టకోటలో ఉన్నటువంటి వెంచర్నైనా కానీ లేకపోతే క్షేత్ర 2నైనా కానీ చూపిస్తా అని చెప్పేసి మాట ఇచ్చాను. కాబట్టి ప్రజెంట్గా పుట్టకోటలో ఉన్నటువంటి దానికి ఇంక ఎల్పీ నెంబర్ రాలేదు, క్షేత్ర 2కి ఇంక ఎల్పీ నెంబర్ రాలేదండి. కానీ కంపల్సరీగా వస్తుంది. మనకి పుట్టకోటలో ఉన్న దానికి ప్రపోజల్గా ఆల్రెడీ వచ్చేసింది. నాకు అనేది చేతికి అనేది ఇంక చూపించలేదు, నేను ఎంక్వైరీ చేశాను, ఇంకా రాలేదు. నేను రాగానే టీఎల్పీ రాగానే బ్రోచర్ రిలీజ్ రాను నీకే ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పారు. అందుకే నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. క్షేత్ర 2 అయితే వీడియో అయితే చేస్తానండి, ఎందుకంటే అది ఆల్రెడీ ఆ ప్రాసెస్లో ఉంది. ఇంకొక 1 వీక్లో అయితే మనకి ఎల్పీ నెంబర్ అనేది 1 వీక్ కాదు, ఒక 1 మంత్ 2 మంత్స్లో అయితే మాత్రం మనకి ఎల్పీ నెంబర్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. వాళ్ళది పక్కా వస్తుంది కాబట్టి అది నాకైతే ఒక నమ్మకం ఉంది. మీకు నమ్మకం ఉంటే మాత్రం కంపల్సరీగా నేనైతే వీడియో అనేది మీకు తీసి పెడతాను. మీకు నమ్మకం ఉంటే మీరు ఒకవేళ తీసుకోవాలనుకున్న వాళ్ళు తొందరగా చాలా ఆల్మోస్ట్ బుక్ అయిపోయినాయి. ఎందుకంటే నేను ఎల్పీ నెంబర్ వచ్చేదాకా నేను వెయిట్ చేసి మీకు వీడియో తీసాను. కొంతమంది చూడని వాళ్ళు, దూరం ఉన్న వాళ్ళు, తీసుకోవాలని ఆలోచన ఉన్న వాళ్ళకి లేట్ అవుతుంది. ఎల్పీ నెంబర్ వచ్చిన తర్వాత ఫ్లాట్స్ ఏం దొరకవు, నియర్ బై ఉన్న ఫ్లాట్స్ దొరకవు, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ముందుగానే క్షేత్ర 2 అయితే నా నెక్స్ట్ వీడియో ఉంటుందండి. ప్లీజ్ సపోర్ట్ అండి. ఇప్పుడు ప్రజెంట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రజెంట్గా రోడ్ అనేది ఎంత డెవలప్ చేస్తున్నారు దాన్ని ఫుల్ క్లారిటీతో మీకైతే వీడియో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి వెంచర్కి వెళ్ళే ముందు మీకు ఒకసారి మారమ్మ తల్లి టెంపుల్ని చూపిస్తా అండి. ఇది వచ్చేసి మారమ్మ తల్లి టెంపుల్ అనమాట. చాలామందికి తెలుసు మారమ్మ తల్లి టెంపుల్ అనేది, ఐడియా ఉంటుంది చాలామందికి, ఖమ్మం పీపుల్స్కైనా కానీ దూరం ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందనేది చాలామందికి ఐడియా ఉండదు. ఆ ఉద్దేశంతోనే వీడియో అనేది మీకు చూపిస్తున్నాను అనమాట. మనం వెంచర్కి మీకు చూపించాలనుకున్న వెంచర్ వచ్చేసి కొంచెం ముందుకు వెళ్ళాలండి. దీన్ని దాటి కొంచెం ఒక 3 కిలోమీటర్స్, ఒక 3 నుంచి 4 కిలోమీటర్స్ వెళ్తే మన వెంచర్ ఉంటుంది. కానీ ఆ వెంచర్కి వెళ్ళే ముందు మీకు ఒకసారి ఇప్పుడు ఈ మారమ్మ తల్లి టెంపుల్ రోడ్ అనేది ఎంతవరకు డెవలప్ చేశారు, డబుల్ రోడ్కి ప్రజెంట్గా ఏ స్టేజ్లో ఉంది వర్క్ అనేది చూపిస్తా అండి. మీకు ధరణి ఆంజనేయ ప్రసాద్ గారి వెంచర్ కూడా ఒకసారి చూపిస్తాను. ఒకసారి మనం ఆంజనేయ ప్రసాద్ గారి వెంచర్ దగ్గరికి వెళ్దామండి. ఇప్పుడైతే మనం మారమ్మతల్లి రోడ్ నుంచి కొంచెం వెనకవైపు వచ్చామండి, ఖమ్మం వెళ్ళే రోడ్కి వచ్చాం మనం. ఇది వచ్చేసి మారమ్మతల్లి రోడ్ అనమాట. అసలు కంటే మీకు రోడ్డు ఎలా వెడల్పోయింది, ఎంతవరకు వెడల్పోయింది, ఏ స్టేజ్లో ఉంది అనేది చూపించడానికి అయితే వెనకవైపు చూపిస్తున్నాను. అంటే కొంచెం ముందుకైతే ఇంకా ఇంకేం పనులు అనేది స్టార్ట్ చేయలేదు. వెనక ఈ రోడ్డు వచ్చేసి స్టార్ట్ చేశారు కాబట్టి మీకు చూపించడానికి వచ్చాను. ఇది వచ్చేసి రోడ్లు మీకు నా పాత వీడియో ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమైపోద్దండి. ఇక్కడ మీకు టోటల్గా ఇరువైపుల చెట్లు చాలా అద్భుతంగా ఉండేది. నేను ఒకవేళ నా దగ్గర ఫొటోస్ ఉంటే మీ స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉండేది, ఇరువైపుల చెట్లు చాలా. ఈ రూట్లో ఈ సమ్మర్లో వెళ్ళడానికి ప్రశాంతంగా ఉండేది అనమాట, చల్లగా ఉండేది బైక్ మీద వెళ్ళే వాళ్ళకి. మేము ఎక్కువ బైక్ మీదే కాబట్టి మనకు వెహికల్ లేదు కాబట్టి మేము వెళ్తూ ఉంటే చాలా ప్రశాంతంగా చల్లగా ఉండేది అనమాట. ఈ రోడ్ వరకు మారంతల్లి గుడి దాకా వెళ్ళడానికి చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు మొత్తం తీసేశారు, అంటే రోడ్ డెవలప్ చేయడానికి పనులు కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇది నేను నా పాత వీడియోలో కూడా రోడ్ అనేది కంపల్సరీగా డెవలప్ చేస్తారని, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి చేయండి అని చెప్పాను. ఎందుకంటే ఈ వెంచర్ ధరణి వెంచర్ అండి, ధరణి నగర్ అనమాట ఈ వెంచర్ పేరు వచ్చి. ఈ వెంచర్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పాను మీకు, దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్, తప్పకుండా మంచి వాల్యూస్ వస్తాయని చెప్పాను. చాలామందికి ఒకళ్ళిద్దరు తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు. చాలామంది అయితే ఒకళ్ళు నాకు ఫోన్ చేసి 2 తీసుకున్నారండి. వాళ్ళు ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే దీంట్లో చివరి వరకే మనకి 26,000 ఉంది. ఇప్పుడు మనకు ఒక 5 ఎకరాలు కూడా డెవలప్ చేశారు, ఎక్స్టెండ్ చేశారు కూడా. దీన్ని సపరేట్గా దాన్ని వీడియో తీస్తానండి. ఇప్పుడు ప్రజెంట్గా ఈ వెంచర్ వచ్చేసి చాలా పెద్ద వెంచరు, 16.5 ఎకరాల దాకా ఉంటుంది. ఇది కమర్షియల్ వచ్చేసి మనకి 45,000 చెప్తున్నారండి. రోడ్డు కానుకొని రోడ్ డెవలప్ చేసింది కానీ కమర్షియల్ వచ్చేసి 45,000 దాకా చెప్తున్నారు. మనకి లోపల వచ్చేసి ఒక ఇల్లు వచ్చేసి ఇప్పుడు మీకు 78 లక్షల దాకా ఉందండి. దీంట్లో
1.5 2 కోట్లు విల్లా అంటే G+2 అట్లా అలాంటివి అయితే మాత్రం అంత వాల్యూ ఉందన్నమాట మనకి. కాబట్టి నేను చాలామందికి ఇన్వెస్ట్మెంట్ చేయండి సార్ అని చాలామందికి చెప్తున్నాను. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదండి. నేను చూపిస్తే వెంచర్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఈ రూట్లో మీకు గోకులం కానీ నందనవనం కానీ ఆ ఏరియాలో చాలామందికి ఇన్వెస్ట్ చేయండి సార్ చేయండి అంటే వినలేదన్నమాట. ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే అసలు ఆలోచించద్దండి. ఎందుకంటే చాలామంది ఉచిత సలహాలు అనేది మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్లు కానీ చాలామంది ఇస్తారు. వాళ్ళని నమ్మితే మాత్రం చాలామంది అయితే చాలా లాస్ పోతారు ఆర్థికంగా. ఎందుకంటే ల్యాండ్ వాల్యూ చాలా ఇంక్రీజ్ అవుతుంది. నేను పాత వీడియోలో మీరు ఒకసారి చెక్ చేయండి అప్పుడెంత కాస్ట్ ఉన్నది, ఇప్పుడు అడగండి ఒకసారి వచ్చి ఎంత కాస్ట్ అనేది. వెంచర్ చూడండి ఎంత డెవలప్ అయింది అనేది. అసలుకి ఇల్లులు కూడా మీకు 8 ఇల్లులు అవుతున్నాయి, 9 10 ఇల్లులు దీంట్లోనే అవుతున్నాయి. ఇంక ఇప్పుడు 5 ఎకరాలు అనేది వెడల్ప్ చేస్తున్నా, ఎక్స్టెండ్ చేస్తున్నా. దాన్ని సపరేట్ వీడియో తీస్తాను అండి. నేను ఆ వీడియో తీస్తున్నప్పుడు నేను ఈ వెంచర్ మొత్తం లోపల మొత్తం చూపిస్తాను. ఇప్పుడు చూపించడానికి టైం లేదు, ఎందుకంటే కొంచెం మనం లాంగ్ వెళ్ళాలి కాబట్టి 2 వీలర్ మీదే కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. అందుకే నేను సపరేట్గా దాని వీడియో సపరేట్ తీస్తాను. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటేనే వస్తుంది. ఓకే అండి, ఇదంతా మీకు ఒక అవగాహన గురించే చెప్తున్నాను అండి. యాక్చువల్గా నేను చూపించే వెంచర్ వచ్చేసి గూడూరుపార్ రోడ్ అనమాట. గూడూరుపార్ రోడ్లో DTCP వెంచరు. కానీ మీకు ఒక ఐడియా రావాలి ఈ ఏరియాలో ఈ ఏరియా అనేది ఎంతవరకు డెవలప్ అయింది, ఎంతవరకు రోడ్ అనేది వెడల్ప్ అయింది అనేది చూపించడానికే ఇప్పుడు నేను ఈ వీడియో అనేది షూట్ చేశానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మనం డైరెక్ట్గా వెంచర్ దగ్గర మీకు వెంచర్ చూపించే ముందు ఈ సర్కిల్ వచ్చేసి ఇందాక మనం ఖమ్మం నుంచి వచ్చామండి. ఇది మారంతల్లి నుంచి వచ్చింది రూట్ అనమాట. ఇటు అయితే మైబాద్ రోడ్ వస్తుంది. ప్రజెంట్గా మైబాద్ రోడ్కి ఆనుకుని కూడా మనది ఒక వెంచర్ ఉందండి, ఆ DTCP. అది కూడా కమర్షియల్ బిట్స్ కూడా దాంట్లో ఉన్నాయి. అది కూడా మీకు సపరేట్ వీడియో చేస్తాను. మనకి కురవి నుంచి వచ్చే అవుటర్ రింగ్ రోడ్డు కూడా చాలా నియర్వే అక్కడ మార్క్ కూడా పెట్టారు. ఇది వచ్చేసి మనకి గూడూరుపార్ రోడ్డు. మన వెంచర్ వెళ్ళాల్సిన వెంచర్ వచ్చేసి ఇదే రూట్లో అండి. కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది. అంటే మీకు ఈ సర్కిల్ చూపించాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఆగాను అనమాట. ఇది కూడా ఈ రోడ్డు గూడూరుపార్ రోడ్డు కూడా ఇది కూడా డబుల్ రోడ్ చేస్తున్నారు. ప్రజెంట్గా సింగిల్ రోడ్డే ఉంది. మీకు సింగిల్ రోడ్లు ఉన్నాయన్నీ కూడా డబుల్ రోడ్ చేస్తారండి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అందరూ కూడా. ఓకే అండి, మనం అయితే వెంచర్ దగ్గరికి వెళ్తే చూపించే ముందు ఇక్కడ మనకు ఒక మార్క్ పెట్టారండి, అవుటర్ రింగ్ రోడ్డు ORR మార్క్ అనమాట. ఇది GPS మనకి P22 ORR అని పెట్టారు ఇక్కడ. మనకి ఈ ORR మార్క్ పెట్టిన తర్వాతనే అండి ఇప్పుడు మారంతల్లి రోడ్ అయినా కానీ ఇటు మైబాద్ రోడ్ అయినా ఇప్పుడు మనకి త్వరలో ఇది కూడా మనకి గూడూరుపార్ రోడ్ కూడా వెడల్ప్ చేస్తారనమాట. డబుల్ రోడ్ చేస్తారు దీన్ని. సింగిల్ రోడ్ అనేది అసలు ఉంచారనమాట. మనకి కురవి మించి వచ్చేది అవుటర్ రింగ్ రోడ్ అనమాట. తీర్థాల మించి కురవి మించి కురవి మించి వచ్చి తీర్థాల మించి వెంకటాపాలెం ఇవి వచ్చే మార్కు అవుటర్ రింగ్ రోడ్ అండి. ఖమ్మానికి మనకి ఒక 4 సంవత్సరాలు ఓపి పట్టుకుంటే ఇక్కడ మీకు మార్కు పెట్టినట్టు అవుటర్ రింగ్ రోడ్డు దీని మించి వెళ్తుందనమాట. ఇలా ఈ చేల మించి ఇలా వెళ్తుందనమాట మీకు. కాబట్టి మార్కు పెట్టింది ఊరికే అయితే పెట్టలేదండి మార్క్ అనేది. నేను వీడియో ఎంత కష్టపడి చేసేది కూడా బండి మీద వచ్చి మరీ మీకు చూపించడానికి కారణం కూడా ఇదే అనమాట. ఎందుకంటే మీకు చాలామందికి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి చాలామంది ఆలోచిస్తున్నారు ఇది నిజమా అబద్ధమా అండి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్లియర్గా ఉంటుంది మీరు. అందుకే నా వీడియో అనేది స్కిప్ చేయకుండా ఉంటే నేను మధ్యలో అన్నీ కూడా మార్కు పెట్టినాయి, ఇంకా ఇవన్నీ డెవలప్మెంట్స్ ఎక్కడ వరకు అవుతున్నాయి అనేది చూపిస్తాను అనమాట. ఓకే అండి, ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గరికి వెళ్తాం. ఇందాక మీకు మార్కు చూపించాం అండి ORR. ఆ మార్కు నుంచి కొంచెం ముందుకు వస్తేనే మన వెంచర్ అండి. మన వెంచర్కి ఎంట్రీ చూపించే ముందు ఇది వచ్చేసి గూడూరుపార్ విలేజ్ అండి. ఆ విలేజ్కి ఆనుకునే మీకు ఇల్లులు కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ హౌసెస్ అండి. ఆ ఇల్లులకి ఆనుకునే ఉంటుందండి వెంచర్ కూడా. ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ అనమాట, కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి విల్లాస్ కట్టించేవాళ్ళు అనమాట. విల్లాస్ కానీ ఫామ్ హౌస్లు కానీ హెవెల్స్ సిగ్నేచర్ అని చెప్పేసి ఫిలిం సిటీ అని చెప్పేసి మనకి ఇక్కడ టోటల్గా స్విమ్మింగ్ పూల్తో పాటు టోటల్గా మనకి ఫామ్ హౌస్లు ఇలాంటివి ప్లాన్ చేస్తారు వీళ్ళు. అవి ఇప్పుడు మన వెంచర్లోనే ప్లాన్ చేస్తున్నారు. ఆ అవకాశం కూడా ఉంది. ఇండివిజువల్గా ఉంచుకోవాలి అనుకుంటే ఇండివిజువల్గా ఉంచుకోవచ్చు, లేదు అంటే మనకి ఫామ్ హౌస్తో పాటు ఉండాలి అంటే ప్రశాంతంగా ఉండొచ్చు. ఇది మెయిన్ రోడ్ అండి, ఇందాక మీకు చూపించినట్టు. ఇలా మనకి కొంచెం మన లోపలికి వెళ్తే ఈ రోడ్ నుంచి కొంచెం పోవాలండి, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. టర్న్ అయితే ఇప్పుడు ఆ టర్నింగ్ ఉంది చూసారా, ఆ లెఫ్ట్ అయితే మన వెంచరే ఉంటుందన్నమాట. మీకు ఒకసారి చూపిస్తా టోటల్గా. ఇది మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర వస్తుంది, ఆ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ప్రశాంతంగా వాతావరణంలో ఫామ్ హౌస్ నుండి టోటల్గా ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి. దీంట్లో మనకి గజం ఎంత ఉందనేది మీకు అనేది క్లియర్గా నేను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏందనేది, గజం ఎంత అనేది, టోటల్గా ఎలా డెవలప్మెంట్స్ అనేది, ఎంతవరకు డెవలప్మెంట్స్ అనేది పూర్తిగా టోటల్గా ఫామ్ హౌస్ అంటున్నా, ఫామ్ హౌస్ అనేది ఏమైనా కట్టారా అనేది టోటల్గా క్లియర్గా మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా అండి. ఓకే, ఆ టర్న్ తిరగానే మనం లోపలికి రాగానే ఇదండి ఎంట్రన్స్ వచ్చేసి మనకి ఇక్కడ గేట్తో పాటు చుట్టూ కూడా ప్రహరీ కూడా పెట్టారు.
మనకి ఈ చివర ప్రహరీ గోడ వరకు మనం వెంచర్ ఉంటుందన్నమాట. ఈ రోడ్డు అనేది మనం వేసామన్నమాట. అంతకుముందు నార్మల్ రోడ్డే ఉండేది, ఈ వెంచర్ వాళ్ళు వేసారనమాట. ఇది కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా డెవలప్మెంట్స్ అనేది ఎంతవరకు కంప్లీట్ అయింది ఏందనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఓకే అండి, లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మనం కొంచెం లోపలికి వచ్చామండి. ఆ ఎంట్రన్స్ నుంచి ఇప్పుడు ఆ గేట్ ఉంది చూసారా, ఇందాక మనం అక్కడ బయట నిల్చుంది, ఇప్పుడు కొంచెం లోపలికి వచ్చాం. ఇది వచ్చేసి ఫామ్ హౌస్ అనమాట. ఇండివిజువల్ హౌస్ ఉన్నట్టే ఉందన్నమాట. బాగుంది, కానీ ప్రజెంట్గా లోపల లాక్ వేసింది. వెళ్ళాను కానీ లాక్ వేసింది ఎవరు లేరనమాట. ప్రజెంట్గా ఇది ఫామ్ హౌస్ ఒక నిర్మాణం చేస్తే ఎందుకంటే బెటర్గానే వస్తుంది. ఇది కొంచెం మనకి ఆఫీస్ పర్పస్గా ఇక ఫామ్ హౌస్ ఎలా ఉంటే ఎలా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది ఇలా ఉంటుందన్నమాట. టోటల్గా ఇది వచ్చేసి వెంచర్ అండి. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. మిడిల్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా మనం వెంచర్ ఏదైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మిడిల్లోకి వెళ్తా నేను, ఎందుకంటే టోటల్గా చూడాలి వెంచరు. చూసిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. మిడిల్లోకి వెళ్ళిన తర్వాత నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతవరకు ఏమేమి డెవలప్మెంట్స్ ఏందనేది నేను కూడా చూసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, ఇప్పుడైతే మనం వెంచర్ మిడిల్లోకి అయితే వచ్చామండి. ఇందాక మనం ఇక్కడ గేట్ దగ్గర ఉండి మనం మీకు చెప్పాను ఇక్కడ వైట్గా కనబడుతున్న ఈ యొక్క ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ గురించి. ఇక్కడ అలాంటి గెస్ట్ హౌస్లే ఒక 10-15 అయితే రాబోతున్నాయండి. ఒకవేళ గెస్ట్ హౌస్లో వస్తే మాత్రం నాకు తెలిసి ఇక్కడున్న వాల్యూ ఇప్పుడున్న వాల్యూ ప్రకారంగా కంటే డబుల్ అవుతుంది అనమాట. ఈ వాల్యూ కంటే హౌసెస్ వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కానీ సంథింగ్ ఏది వచ్చినా కానీ దీని వాల్యూ దానికంటే డబుల్ అవుతుంది. ఎందుకంటే ఇల్లులు కట్టుకున్న తర్వాత వాల్యూ అనేది కంపల్సరీగా ఇంక్రీజ్ అవుతుందండి. ఇప్పుడు ప్రజెంట్గా డెవలప్మెంట్స్ వచ్చేసి ప్రజెంట్గా డ్రైనేజ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పవర్ సప్లై అయితే లాగారు ఆల్రెడీ. మీరు చూసుకున్నట్లయితే ఇంకా ముందే వేయాలి, ఇంకా ఇక్కడ దాకా వేసారనమాట. డ్రైనేజ్ కూడా ఇక్కడ వరకు పూర్తయింది. ఇంకా పెంచుతున్నారు. ఇంకా మీకు ఇక్కడ సిమెంట్ బిల్లలు కనబడుతున్నాయి చూసారా. ఇంకా మనకి ఆ గోడ వర్క్ కూడా చేస్తారనమాట. మరి ఈరోజు వర్కర్స్ రాలేదో సంథింగ్ ఏం జరిగిందో తెలియదు. ఈరోజు అయితే వర్క్ ఇంకా ముందుకెళ్ళలేదో ఆగిపోయింది అనమాట. ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ దాకా అయితే కంప్లీట్ అయిపోయింది. అది కూడా కంప్లీట్ చేస్తారు నాకు తెలిసి. నేను కనుక్కున్న ప్రకారంగా అయితే నేను అక్కడ సూపర్వైజర్ ఒక ఆయన మనకు తెలిసిన ఆయన ఉంటే ఇంకొక ఆయన ద్వారా కనుక్కున్న ఏంటంటే వర్కర్స్ అనేది కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల రాలేదని చెప్పేసి అన్నారు. నాకు తెలిసి ఒక 2 monthsలో టోటల్ డెవలప్మెంట్స్ ఇటు పవర్ లైన్ అనేది కూడా వేస్తారని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ప్రజెంట్గా ఇక్కడ వచ్చేసి మనకి మీకు ఖమ్మం నుంచి అయితే ఈ వెంచర్ వచ్చేసి మనకి కేవలం 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహిబాద్ అయితే మాత్రం 50 కిలోమీటర్లు 52 దాకా ఉంటుందన్నమాట మహిబాద్ అయితే. కాబట్టి ఖమ్మానికి చాలా దగ్గర. మీకు చూపించినట్టు ఇందాక ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక్కసారి వచ్చిందంటే దీని వాల్యూ చాలా అంటే చాలా పెరిగిద్ది. ఇప్పుడు ప్రజెంట్గా అయితే 8,100 ఉందండి. మనకి 8,100, 8,300, 8,400 అయితే గజం అయితే ప్రైస్ అయితే పెట్టారు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 8,100 అయితే ఉంది. ఇది డిటీసీపీ అప్రోడ్ వెంచర్ అండి. టోటల్గా చుట్టూ ప్రహారీ గోడతో పాటు అన్నీ ఇంకా మనకి ప్రీ కాస్ట్ అయితే ఇది ఉంది చూసారా, ఆ చివరి వరకు ఉంటుందన్నమాట వెంచర్ కూడా. మనకి ఈ ప్రీ కాస్ట్ ఈ చివరి దాకా ఉంటుంది. ఒకవేళ ఒక్కసారి నాగ్పూర్ టు అమరావతి వర్క్ స్టార్ట్ అయితే ఒక 2-3 ఇయర్స్లో మనకి ఖమ్మం రూపురేఖలు మారిపోద్దండి. ఇప్పుడు మనం ఈ ఊరు చుట్టుపక్కల గుడూరుపారు ఇటు ఖమ్మం రూరల్లో ఇటు పక్క ఉన్నటువంటి అన్నీ కూడా తీర్థాల కానీ మంగళగూడెం కానీ ఇవన్నీ కూడా కలిసిపోతాయి అన్నమాట ఊర్లలో. ఒక సిటీ అట్మాస్ఫియర్, ఒక సిటీ లుకింగ్ అయితే మనకైతే కనపడిద్దండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ అండి నాకు తెలిసినంత వరకు. డిటీసీపీలో 8,100 దొరకడం అనేది ఆల్రెడీ ఫామ్ హౌస్లు కట్టి ఇందాక మీకు చూపించినట్టు ఎంట్రన్స్లో మీకు ఇప్పుడు డిస్ప్లే మీద ఒక ఫోటో చూపిస్తా. వాళ్ళు ఆల్రెడీ మీకు డిస్ప్లే మీద కనపడుతుంది చూసారా, ఆల్రెడీ ఫామ్ హౌస్లో వాళ్ళు చాలా కట్టి ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి పర్సన్స్ అనమాట మేనేజ్మెంట్. ఆ మేనేజ్మెంట్ వాళ్ళే ఇక్కడ అనేది ఫామ్ హౌస్ నిర్మిస్తున్నారు. గెస్ట్ హౌస్ అంటే గెస్ట్ హౌసే, ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్ అనమాట. ఎలా ఉన్నా కానీ నాకు తెలిసినంత వరకు నేను చెప్పే నా ఒపీనియన్ ఏంటి అంటే అలా తీసుకుని ఉండాలనుకుంటే ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఓపెన్ ఫ్లాట్ తీసేసుకొని పడేసుకున్నారు అనుకోండి, నాకు తెలిసి ఒకవేళ వాళ్ళు గెస్ట్ హౌసే కట్టుకొని ఫామ్ హౌసే కట్టుకొని ఏదైనా కట్టుకున్నా కానీ మన ఫ్లాట్కి వాల్యూ వస్తుంది అనమాట. ఇది నేను ఆలోచించేది. ఒకవేళ నేనైతే మాత్రం తీసుకుంటే మాత్రం ఓపెన్ ఫ్లాటే తీసుకుంటా. గెస్ట్ హౌస్లు ఇలాంటివి ఏమీ నేను కట్టించుకోను, నార్మల్గా ఓపెన్ ఫ్లాటే ఉంచుకుంటా అండి. నాకు తెలిసినంత వరకు తక్కువలో నేను డిసైడ్ అయింది ఏంటి అంటే నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను అండి. మీకు ఓపెన్గా చెప్పాలి అంటే దీంట్లో కానీ లేకపోతే మనకి ఇప్పుడు గజం 5,000, మనకి 5,500లో ఆవని రిసార్ట్స్ అని తీర్థాల దగ్గర ఉంటుంది మంగళగూడెం ఊరు లోపలికి. మంగళగూడెం ఊరు దాటగానే ఉంటుంది. అక్కడ ఒకవేళ తీసుకుంటే అక్కడ తీసుకుంటా అండి నేను. నాకు తెలిసి అక్కడే మా బడ్జెట్కి నాకు తెలిసినంత వరకు నేను అక్కడే తీసుకుందాం అనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ ఇది ఆల్రెడీ వెల్ డెవలప్ అయింది కాబట్టి ఇక్కడ చాలా దగ్గర అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ మీకు మార్కు పెట్టాను, ఇంత చూపించాను, చాలా నియర్ బై అవుతుంది. తీర్థాలది కూడా చాలా అంటే చాలా నియర్ బై వస్తుంది. ఇప్పుడు మనకి దీని బ్యాక్ సైడ్ తీర్థాలు వస్తుంది అనమాట మనకి.
కాబట్టి ఈ రెండిట్లో నేనైతే తీసుకుంటే రెండిట్లో నా దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటే దీంట్లో తీసుకుంటా అండి. నా బడ్జెట్ని బట్టి నేనైతే తక్కువలో ఉన్నాయి కాబట్టి నా దగ్గర నేను ఆహుని రిసార్ట్స్కి వెళ్ళిపోతాను నా దగ్గర ఉన్న డబ్బుల ప్రకారంగా అయితే అట్లా మీరు నిర్ణయించుకోండి. కాబట్టి మీరు డిసిషన్ అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఖమ్మానికి చుట్టుపక్కల దూరంలో గూడూరు పార్క్ కానీ అదే ఖమ్మానికి జస్ట్ 13 కిలోమీటర్ల డిస్టెన్స్లో మీకు ఈ వెంచర్ ఉందని మీకైతే చూపిస్తున్నాను. తీసుకోకపోవడం అది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం చూస్తూ ఉంటేనే ఖమ్మం అనేది చాలా పెరుగుతూనే ఉంది. ఇంకా ఔటర్ రింగ్ రోడ్ అనేది వచ్చిన తర్వాత చాలా వాల్యూ పెరిగిద్ది. మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ మైబాద్ రోడ్డు, అదే మారమ్మతల్లి రోడ్డు అండి. నేను పాత వీడియో చూడండి, చూసిన తర్వాత ఇంత వాల్యూ పెరిగిందా అనుకుంటారు. ఇప్పుడు ఇదే వెంచరు మన నాగపూర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా నేను తీస్తాను. అప్పుడు తీసిన తర్వాత దీని వాల్యూ ఎట్లా ఉంటుంది అంటే దీంట్లో గజం కాస్ట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ప్రజెంట్గా 8,100 ఉన్నది, అప్పుడు ఎంత పెరిగిద్ది గుర్తుపెట్టుకోండి. గజం వచ్చేసి 8,100, 8,300, 8,400 ఇదే ప్రైస్ ఉంది ఇక్కడ ప్రజెంట్గా బ్రోచర్ కాస్టు. తర్వాతకి ఒక నాగపూర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అంత మంచిగా ఉండి నేను కూడా వీడియోలు కంటిన్యూ చేస్తాను. నేను అసలు ఎక్కడ బ్రేక్ చేయను నా ఛానల్ని. అంతా మంచిగా ఉండి సవ్యంగా నేను అంతా ఓకే, అంత మంచిగా ఫిజికల్గా అంతా మంచిగా ఉన్న తర్వాత నేను కంపల్సరీగా నాగపూర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వస్తే 100%గా ఈ వెంచర్ని మీకు మారంతల్లిది మళ్ళప్పుడు నేను చూస్తే అప్పుడు ఎన్ని హౌసెస్ కంప్లీట్ అయిపోయింది, రోడ్ ఎంత డెవలప్ అయింది, అప్పుడు నేను తీసి చూపిస్తాను. సేమ్ యాజ్గా ఇప్పుడు ఎలా చూపించానో సేమ్ యాజ్గా అప్పుడు కూడా అలానే చూపిస్తాను మీకు. ఈ వెంచర్ అనేది కాదు, నేను ఒక వెంచర్ని చూపించేటప్పుడు చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఏమైతే నేనేది చూపిస్తాను అండి, నియర్ బై ఊరికి దగ్గరలో కూడా. అందుకంటే మీరు తీసుకోవాలనికే ఆలోచన రావాలి కాబట్టి ముందుకు మీరు వెంచర్ చూడడానికి ముందు ఏమైనా మీరు అందుబాటులో ఉన్న వాళ్ళైతే ముందైతే డైరెక్ట్గా ఈ వెంచర్ వచ్చి కూడా తీసుకోవచ్చు అండి. అక్కడ మీకు సూపర్వైజర్ ఉంటారు, డైరెక్ట్గా అయినా మీరు కాంటాక్ట్ కావచ్చు. ఒకవేళ నా ద్వారా కాంటాక్ట్ అయితే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది, మీకేమన్నా నా ఛానల్ ద్వారా తగ్గించే అవకాశం ఉంటుందన్నమాట. మీరు బయట నుంచి వస్తే మాత్రం కస్టమర్లానే ఉంటారు. నా ఛానల్ ద్వారా వస్తే నేను ఓపెనింగ్ చెప్తాను, నా ఛానల్ ద్వారా వస్తే నాకు ఒక రూపాయి అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది, మీకు అనేది తగ్గించడానికి నేను కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అది మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖమ్మం వెంకటాయపాలెం గూడూరుపాలెం రోడ్లో ఉన్నటువంటి ఈ వెంచర్ మీ అందరికీ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే డిటీసీపీ అప్రోడ్తో ఉన్నటువంటి వెంచర్ బడ్జెట్లో ఉన్నటువంటి గజం 8,100, 8,200లో ఉన్నటువంటి వెంచర్ కాబట్టి చాలా తక్కువ ప్రైస్. అందులో ఒకటి ఫామ్ హౌస్లు, గెస్ట్ హౌస్లు అనేది నిర్మాణం కూడా చేస్తున్నారు కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకైతే ది బెస్ట్ అని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ అండి నాగపూర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి. కాబట్టి ఒక 5 సంవత్సరాల్లో ఖమ్మం అనేది కంపల్సరీగా రూపురేఖలు అనేది మారడం అయితే కంపల్సరీగా జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడే చూసుకుంటే మీకు కాలవుడ్లో ఉన్నటువంటి వంతెన కూడా రీసెంట్గా అనేది కడుతున్నారండి. మనకి ఆ వంతెన కూడా కంప్లీట్ చేస్తున్నారు. కేబుల్ బ్రిడ్జ్ అనేది వంతెన కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా సుందరంగా కనపడుద్ది ఖమ్మం కూడా. ఇంకా నాగపూర్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వస్తే చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళైతే లేట్ చేయమాకండి. నా ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఈ వెంచర్ అనేది ఏ వెంచర్ నుంచి అయినా నా ఛానల్ ద్వారా వచ్చిన వాళ్ళకైతే బెస్ట్ ప్రైజ్లో అయితే నేను ఇప్పించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి లేట్ చేయకుండా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కనిపిస్తున్న నెంబర్ కోసం నాకు కాల్ చేయండి. లేకపోతే మీకు డైరెక్ట్గా తెలుసు అనుకుంటే మాత్రం డైరెక్ట్గా వెళ్ళండి, నో ప్రాబ్లం. నేను ఎప్పటి నుంచో చెప్పేది మీకు ఈ వీడియోస్ అనే అవగాహన కొరకే. నా ద్వారా వస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళకి, రాబోయే మీ తరాలకు కానీ మీ పిల్లలకు కానీ మీకు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి, ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మంచి లాభాలు పొందుతారనే ఉద్దేశంతోనే చేస్తున్నానండి. మీకు అవగాహన కల్పించాలి. ఖమ్మం చుట్టుపక్కల ఏమేమి వెంచర్స్ ఉన్నాయి, మీరు రాలేని పరిస్థితుల్లో మీకు అనేది ఒక ఐడియా, మైబాద్ రోడ్లోనా ఈ వెంచర్ 8,000 ఉంది, జీపీలో ఎంత ప్రైస్ ఉంటుంది, ఒక 5,000, 6,000 పెట్టచ్చు జీపీ గ్రామ పంచాయతీకి. ఇట్లా మీరు అనేది అవగాహన చేసుకుంటారనే ఉద్దేశంతో నేను అనేది ఈ వీడియోస్ అనేది క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు తక్కువలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి నా ఆవని రీసార్ట్స్ అని చెప్పేసి 5,000, 5,200లోనే ఉంటుందండి. డిటీసీపీ అది ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా జరుగుతున్నాయి, కానీ రోడ్స్ అనేది ఇంకేం ఫామ్ కాలేదు. ప్రజెంట్ గుట్టలన్నీ క్లీన్ చేస్తున్నారనమాట. అది కూడా మీకు రాబోయే త్వరలో నేను ఆ వెంచర్ అనేది మీకు చూపిస్తాను కంపల్సరీగా. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది నా ఛానల్లో. నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో నా ఛానల్ అనేది మీకు నోటిఫికేషన్లో అందుతుంది. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి క్షేత్ర 2 అండి. ఆ క్షేత్ర 1, 2 అనేది 1 ఇప్పుడు ప్రజెంట్గా ఎంతవరకు కంప్లీట్ అయిపోయింది, ఏ స్టేజ్లో ఉంది, క్షేత్ర 2 అనేది ఇంకా ఏ స్టేజ్లో ఉంది అనేది కూడా చూపిస్తాను. నా నెక్స్ట్ వచ్చేది క్షేత్ర 2 తర్వాత మనకి పుట్టకోటలో ఉన్నటువంటి వెంచర్ని కూడా నేను వీడియో తీయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ ప్రతి ఒక్కరు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.